గుట్టిన సున్నాలు లెక్క నిలబడరేందా? ఎవరైనా తిట్టిండ్లా మిమ్మల్ని? ఎవరైనా కొట్టిండ్లా? ఆ? మా దామోదర రాజనరసింహ గారు, మా బట్టి విక్రమార్క గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త విద్యుత్ విధానం. ఈ కొత్త విద్యుత్ విధానం అంటే ఇంకోటి చెప్పాలి. డెవలప్మెంట్ ఛార్జీలని మీ నెత్తి మీద ఓ పిడిగా వేయబోతాడు రేవంత్ రెడ్డి. డెవలప్మెంట్ ఛార్జీలు మరి అది ఎంత ఎత్తారు, ఎంత శాతం ఎత్తారు, ఎన్ని రూపాయలు ఇస్తారని తెలియాలి. ఇప్పుడు 200 రూపాయలు ఉచిత విద్యుత్ అన్నాడు కదా, 200 యూనిట్లు పేద ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నాడు కదా. ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు దానికి సరిపోయే ఛార్జీలను డెవలప్మెంట్ ఛార్జీల కింద వసూలు చేయడానికి ఒక కొత్త ఉపాయం అల్లిండు. నిపుణుల సలహాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించి రూపొందిస్తాం. ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ విధానాలను అధ్యయనం చేసి మెరుగైన పాలసీ తీసుకొస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. కరెంటు కొనుగోలు ఒప్పందాలని వెలికి తీయండి. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చి తీరాల్సిందే. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోండి. తక్కువ ధరకు దొరికే చోటనే విద్యుత్ కొనండి. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం. ఇక మొత్తానికి కొత్త విద్యుత్ విధానం వస్తుందట. మరి ఈ కొత్త విద్యుత్ విధానం వల్ల మరి పేదలను ఆగం చేసే పరిస్థితి ఉన్నదా, లేకపోతే బాగుపరిచే పరిస్థితి ఉన్నదా, మొత్తమే కరెంటు కోతలతోటి చీకట్లో ఉంచే పరిస్థితి ఉన్నదా అనేది ఒక్కసారి మనం చూసుకోవాలి. ఇది బయటకు వచ్చినాక, ఈ విధానం బయటకు వచ్చినాక.